కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ హైకమాండ్ కు అదే పనిగా లేఖలు రాస్తుంటారు, ట్వీట్లు ట్యాగ్ చేస్తుంటారు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఆయన అదే పనిగా విజ్ఞప్తులు లాంటి ఫిర్యాదులు చేస్తుంటారు. అన్ని రేవంత్ రెడ్డి మీదే. తాజాగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఆయన ఏమైనా కాంగ్రెస్ నేత అనుకుంటున్నారా అని సెటైర్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే తమ పార్టీ నేతలపై రాహుల్ కు కాంగ్రెస్ నేతలే ఫిర్యాదు చేస్తారు కానీ ఇతర పార్టీల నేతలు చేయరు. అలా చేస్తే కాస్త విచిత్రంగా ఉంటుంది కాబట్టి చేయరు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఓ కీలక రాష్ట్రాన్ని ఆయన నడిపిస్తున్నారు. కేటీఆర్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత. మీ ప్రభుత్వం తప్పు చేస్తోందని అధికార పార్టీ పై స్థాయి నేతకు లేఖ రాస్తే ఆయన నమ్ముతారా? ఆ లేఖ నిజంగా ఆయనకు చేరి చదివితే చిన్నగా నవ్వుకుంటారు. ఆ మాత్రం రాజకీయం తెలియకుండా ఆయన అక్కడ ఉండలేరు. తమ పార్టీ ముఖ్యమంత్రిని ఆయన నమ్ముతారు కానీ ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని, ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించాలని ప్రయత్నించే వారిని నమ్ముతారా? తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ సీఎం గా ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు, నాయకుడు ఆయన కావచ్చు. కానీ హైకమాండ్ ఆలోచన మేరకే, ఆదేశాల మేరకే అందరూ పదవుల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఆ పార్టీని తప్పు పడుతూ ఆ పార్టీ పెద్ద నేతలకు లేఖ రాయటం అంటే తెలివి తక్కువ రాజకీయం అవుతుంది. అయితే కేటీఆర్ చాలా కాలంగా చేస్తున్న రాజకీయం ప్రకారం రేవంత్ పై అపనమ్మకం సృష్టించే ప్రయత్నమే. అలా చేయగలిగితే చాలు, కాంగ్రెస్ దానంతటికి అదే కూలిపోతుందని గట్టిగా నమ్ముతారు. పిసిసి చీఫ్ అయ్యాక గాంధీ భవన్ ఘాట్సే అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక అదే ఆరోపణలు చేస్తున్నారు. కానీ రాహుల్ రేవంత్ పై నమ్మకం మరింత పెంచుకుంటూనే ఉన్నారు. రేవంత్ ను హైకమాండ్ నమ్మటం లేదని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని కేటీఆర్ సంతృప్తి పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు. పదవిని మార్చుతారని కూడా చెప్పుకున్నారు. ఇవన్నీ వారిని సంతృప్తి పరుస్తున్నాయి. కానీ వాస్తవ రాజకీయాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి రాజకీయాల వల్ల కేటీఆర్ తమను తాము మోసం చేసుకుంటున్నారు కానీ నిజానికి జరుగుతున్న రాజకీయాన్ని మాత్రం ఆయన అంచనా వేయలేకపోతున్నారు. అలా వాస్తవాన్ని గ్రహించగలిగితే రాహుల్ గాంధీకి ఫిర్యాదులు చేయరు. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ హైకమాండ్ కు అదే పనిగా లేఖలు రాస్తుంటారు, ట్వీట్లు ట్యాగ్ చేస్తుంటారు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఆయన అదే పనిగా విజ్ఞప్తులు లాంటి ఫిర్యాదులు చేస్తుంటారు. అన్ని రేవంత్ రెడ్డి మీదే. తాజాగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఆయన ఏమైనా కాంగ్రెస్ నేత అనుకుంటున్నారా అని సెటైర్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే తమ పార్టీ నేతలపై రాహుల్ కు కాంగ్రెస్ నేతలే ఫిర్యాదు చేస్తారు కానీ ఇతర పార్టీల నేతలు చేయరు. అలా చేస్తే కాస్త విచిత్రంగా ఉంటుంది కాబట్టి చేయరు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఓ కీలక రాష్ట్రాన్ని ఆయన నడిపిస్తున్నారు. కేటీఆర్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత. మీ ప్రభుత్వం తప్పు చేస్తోందని అధికార పార్టీ పై స్థాయి నేతకు లేఖ రాస్తే ఆయన నమ్ముతారా? ఆ లేఖ నిజంగా ఆయనకు చేరి చదివితే చిన్నగా నవ్వుకుంటారు. ఆ మాత్రం రాజకీయం తెలియకుండా ఆయన అక్కడ ఉండలేరు. తమ పార్టీ ముఖ్యమంత్రిని ఆయన నమ్ముతారు కానీ ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని, ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించాలని ప్రయత్నించే వారిని నమ్ముతారా? తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ సీఎం గా ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు, నాయకుడు ఆయన కావచ్చు. కానీ హైకమాండ్ ఆలోచన మేరకే, ఆదేశాల మేరకే అందరూ పదవుల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఆ పార్టీని తప్పు పడుతూ ఆ పార్టీ పెద్ద నేతలకు లేఖ రాయటం అంటే తెలివి తక్కువ రాజకీయం అవుతుంది. అయితే కేటీఆర్ చాలా కాలంగా చేస్తున్న రాజకీయం ప్రకారం రేవంత్ పై అపనమ్మకం సృష్టించే ప్రయత్నమే. అలా చేయగలిగితే చాలు, కాంగ్రెస్ దానంతటికి అదే కూలిపోతుందని గట్టిగా నమ్ముతారు. పిసిసి చీఫ్ అయ్యాక గాంధీ భవన్ ఘాట్సే అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక అదే ఆరోపణలు చేస్తున్నారు. కానీ రాహుల్ రేవంత్ పై నమ్మకం మరింత పెంచుకుంటూనే ఉన్నారు. రేవంత్ ను హైకమాండ్ నమ్మటం లేదని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని కేటీఆర్ సంతృప్తి పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు. పదవిని మార్చుతారని కూడా చెప్పుకున్నారు. ఇవన్నీ వారిని సంతృప్తి పరుస్తున్నాయి. కానీ వాస్తవ రాజకీయాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి రాజకీయాల వల్ల కేటీఆర్ తమను తాము మోసం చేసుకుంటున్నారు కానీ నిజానికి జరుగుతున్న రాజకీయాన్ని మాత్రం ఆయన అంచనా వేయలేకపోతున్నారు. అలా వాస్తవాన్ని గ్రహించగలిగితే రాహుల్ గాంధీకి ఫిర్యాదులు చేయరు. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ హైకమాండ్ కు అదే పనిగా లేఖలు రాస్తుంటారు, ట్వీట్లు ట్యాగ్ చేస్తుంటారు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఆయన అదే పనిగా విజ్ఞప్తులు లాంటి ఫిర్యాదులు చేస్తుంటారు. అన్ని రేవంత్ రెడ్డి మీదే. తాజాగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఆయన ఏమైనా కాంగ్రెస్ నేత అనుకుంటున్నారా అని సెటైర్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే తమ పార్టీ నేతలపై రాహుల్ కు కాంగ్రెస్ నేతలే ఫిర్యాదు చేస్తారు కానీ ఇతర పార్టీల నేతలు చేయరు. అలా చేస్తే కాస్త విచిత్రంగా ఉంటుంది కాబట్టి చేయరు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఓ కీలక రాష్ట్రాన్ని ఆయన నడిపిస్తున్నారు. కేటీఆర్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత. మీ ప్రభుత్వం తప్పు చేస్తోందని అధికార పార్టీ పై స్థాయి నేతకు లేఖ
లేఖ రాస్తే ఆయన నమ్ముతారా? ఆ లేఖ నిజంగా ఆయనకు చేరి చదివితే చిన్నగా నవ్వుకుంటారు. ఆ మాత్రం రాజకీయం తెలియకుండా ఆయన అక్కడ ఉండలేరు. తమ పార్టీ ముఖ్యమంత్రిని ఆయన నమ్ముతారు కానీ ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని, ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించాలని ప్రయత్నించే వారిని నమ్ముతారా? తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ సీఎం గా ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు, నాయకుడు ఆయన కావచ్చు, కానీ హైకమాండ్ ఆలోచన మేరకే, ఆదేశాల మేరకే అందరూ పదవుల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఆ పార్టీని తప్పుపడుతూ ఆ పార్టీ పెద్ద నేతలకు లేఖ రాయటం అంటే తెలివి తక్కువ రాజకీయం అవుతుంది. అయితే కేటీఆర్ చాలా కాలంగా చేస్తున్న రాజకీయం ప్రకారం రేవంత్ పై అపనమ్మకం సృష్టించే ప్రయత్నమే. అలా చేయగలిగితే చాలు, కాంగ్రెస్ దానంతటికి అదే కూలిపోతుందని గట్టిగా నమ్ముతారు. పిసిసి చీఫ్ అయ్యాక గాంధీ భవన్ ఘాట్సే అన్నారు, ముఖ్యమంత్రి అయ్యాక అదే ఆరోపణలు చేస్తున్నారు. కానీ రాహుల్ రేవంత్ పై నమ్మకం మరింత పెంచుకుంటూనే ఉన్నారు. రేవంత్ ను హైకమాండ్ నమ్మటం లేదని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని కేటీఆర్ సంతృప్తి పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు. పదవిని మార్చుతారని కూడా చెప్పుకున్నారు. ఇవన్నీ వారిని సంతృప్తి పరుస్తున్నాయి. కానీ వాస్తవ రాజకీయాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి రాజకీయాల వల్ల కేటీఆర్ తమను తాము మోసం చేసుకుంటున్నారు. కానీ నిజానికి జరుగుతున్న రాజకీయాన్ని మాత్రం ఆయన అంచనా వేయలేకపోతున్నారు. అలా వాస్తవాన్ని గ్రహించగలిగితే రాహుల్ గాంధీకి ఫిర్యాదులు చేయరు. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ హైకమాండ్ కు అదే పనిగా లేఖలు రాస్తుంటారు, ట్వీట్లు ట్యాగ్ చేస్తుంటారు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఆయన అదే పనిగా విజ్ఞప్తులు లాంటి ఫిర్యాదులు చేస్తుంటారు. అన్ని రేవంత్ రెడ్డి మీదే. తాజాగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఆయన ఏమైనా కాంగ్రెస్ నేత అనుకుంటున్నారా అని సెటైర్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే తమ పార్టీ నేతలపై రాహుల్ కు కాంగ్రెస్ నేతలే ఫిర్యాదు చేస్తారు కానీ ఇతర పార్టీల నేతలు చేయరు. అలా చేస్తే కాస్త విచిత్రంగా ఉంటుంది కాబట్టి చేయరు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఓ కీలక రాష్ట్రాన్ని ఆయన నడిపిస్తున్నారు. కేటీఆర్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత. మీ ప్రభుత్వం తప్పు చేస్తోందని అధికార పార్టీ పై స్థాయి నేతకు లేఖ రాస్తే ఆయన నమ్ముతారా? ఆ లేఖ నిజంగా ఆయనకు చేరి చదివితే చిన్నగా నవ్వుకుంటారు. ఆ మాత్రం రాజకీయం తెలియకుండా ఆయన అక్కడ ఉండలేరు. తమ పార్టీ ముఖ్యమంత్రిని ఆయన నమ్ముతారు కానీ ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని, ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించాలని ప్రయత్నించే వారిని నమ్ముతారా? తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ సీఎం గా ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు, నాయకుడు ఆయన కావచ్చు, కానీ హైకమాండ్ ఆలోచన మేరకే, ఆదేశాల మేరకే అందరూ పదవుల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఆ పార్టీని తప్పుపడుతూ ఆ పార్టీ పెద్ద నేతలకు లేఖ రాయటం అంటే తెలివి తక్కువ రాజకీయం అవుతుంది. అయితే కేటీఆర్ చాలా కాలంగా చేస్తున్న రాజకీయం ప్రకారం రేవంత్ పై అపనమ్మకం సృష్టించే ప్రయత్నమే. అలా చేయగలిగితే చాలు, కాంగ్రెస్ దానంతటికి అదే కూలిపోతుందని గట్టిగా నమ్ముతారు. పిసిసి చీఫ్ అయ్యాక గాంధీ భవన్ ఘాట్సే అన్నారు, ముఖ్యమంత్రి అయ్యాక అదే ఆరోపణలు చేస్తున్నారు. కానీ రాహుల్ రేవంత్ పై నమ్మకం మరింత పెంచుకుంటూనే ఉన్నారు. రేవంత్ ను హైకమాండ్ నమ్మటం లేదని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని కేటీఆర్ సంతృప్తి పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు. పదవిని మార్చుతారని కూడా చెప్పుకున్నారు. ఇవన్నీ వారిని సంతృప్తి పరుస్తున్నాయి. కానీ వాస్తవ రాజకీయాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి రాజకీయాల వల్ల కేటీఆర్ తమను తాము మోసం చేసుకుంటున్నారు. కానీ నిజానికి జరుగుతున్న రాజకీయాన్ని మాత్రం ఆయన అంచనా వేయలేకపోతున్నారు. అలా వాస్తవాన్ని గ్రహించగలిగితే రాహుల్ గాంధీకి ఫిర్యాదులు చేయరు.